నేను మిమ్మల్ని తరువుకొచ్చాను. ఏంటి చచ్చా, మీరు నేను తరవడం ఏంటి? నేను మీ ఫ్రెండ్ని. తరివాను. నాకు ఆశ వస్తుంది, నీకు ఆశ వస్తుంది. నీకు చెమట పట్టింది, నాకు చెమట పట్టింది. నేను ఎందుకు తరివాను? హలో, పబ్లిక్ ప్లేస్ లో సిగరెట్ తాగుతున్నారు, బుద్ధి లేదు? పబ్లిక్ ప్లేస్ లో ఎవరైనా సిగరెట్ కాలిస్తే చెప్పుతో కొడతా అన్నారు. ఇప్పుడు చూసారుగా, కొట్టండి. ఏంట్రా సిగరెట్ తాగితే చెప్పుతో కొడతావా? అంత పట్టుకాడే నువ్వు లక్ష్మణ వద్దు, నేను చెప్పేది విను. 4 ఏళ్లగా నేను ఈ దారి కట్టు రాలేదు. మరి నన్నెందుకు చంపాలనుకో? నేను కాదు. నువ్వా కాదా అని నాకు తెలీదు. నా శత్రువు ఒక్కడు కూడా మిగిలిండకూడదు. నన్ను చంపి నువ్వు తప్పించుకోలేవు. నాకు కూడా మనుషులు ఉన్నారు. ఏసేంట్రా వాళ్ళే? అన్నా, అందరినీ లేపేశాం, ఇంకెందుకన్నా టెన్షన్? కాదురా, వీళ్ళెవరూ కాదు. వాడింకెవడో. వీళ్ళు నా పేరు వింటేనే గడగడలాడతారు. ఇంకెవడో ఒకడున్నాడు. వాడిని మనం మిస్ చేశాం. వాడెవరో కనిపెట్టండి. లోపల పంపించడం కుదరదమ్మా, బాస్ బిజీగా ఉన్నారు. ఒక ముఖ్యమైన విషయం మీ బాస్ కి చెప్పాలి. ఇప్పుడు కుదరదమ్మా, వెళ్ళండి. ఆయన ప్రాణానికి ప్రమాదం. ఆయన చంపడానికి ఒకతను ప్లాన్ చేస్తున్నాడు. బయట అమ్మాయి గొంతు వినిపిస్తుంది. ఎవరు చూడు. సార్, ఐమ్ చిత్ర, మెడికల్ కాలేజ్ స్టూడెంట్. ఓ ప్రాజెక్ట్ పని మీద నేను పేషెంట్ ఇంటికి వెళ్ళాను. ఆ పేషెంట్ మిమ్మల్ని చంపాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇంతకు ముందు అతని ఇద్దరిని చంపి వాళ్ళ డెడ్ బాడీస్ ఫొటోస్ ఇంట్లో పెట్టుకున్నాడు. ఒక్క నిమిషం. ఇది మీ ఫోటో. మిమ్మల్ని చంపడానికి డేట్ కూడా ఫిక్స్ చేశాడు. చూడండి. ముందు ఈ విషయం పోలీసులకు చెప్తే ఎలా ఉంటుంది అని ఆలోచించాను. కానీ కాలేజ్లో తెలిస్తే ప్రాబ్లం అవుతుంది, స్టడీస్ స్పాయిల్ అవుతాయి. అలాగని చూస్తూ ఊరుకోలేకపోయాను సార్. అందుకే మిమ్మల్ని డైరెక్ట్గా మీట్ అయ్యి వార్న్ చేద్దామని వచ్చాను. 1 minute. ఇదే అతని ఫోటో. షార్ట్ టర్మ్ మెమరీ లాస్. 15 నిమిషాల్లో ప్రతిదీ మర్చిపోయేవాడు నన్ను చంపడానికి ప్లాన్ చేశాడు. నాకు డేట్ ఫిక్స్ చేస్తాడా? వీడికి నేను టైం ఫిక్స్ చేస్తానురా. ఇంకా 12 గంటల్లో అసలు వీడి భూమి మీదే ఉంటాడురా. హలో రే, అలర్ట్గా ఉండండి. వాడెక్కడికో బయటికి వెళ్ళినట్టున్నాడు. ఇటువైపే వస్తాడు. అటువైపు వస్తే మీరు చూసుకోండి, ఇటువైపు వస్తే నేను వేసేస్తాను.
ఇద్దరున్నారు లక్ష్మణ్ ఇద్దరున్నారు. హలో 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 లక్ష్మణ్ గారు హలో హలో ఆ, సార్ నేను చిత్రని మాట్లాడుతున్నాను. ఎవరు? చిత్ర నిన్న మీ ఇంటికి వచ్చి ఒకతను మిమ్మల్ని చంపడానికి ప్లాన్ చేస్తున్నాడని చెప్పానే, అతని ఫోటో కూడా మీకు ఇచ్చాను. సార్ అతని విషయంలో జాగ్రత్తగా ఉండండి. 15 నిమిషాల్లో అతను మర్చిపోతాడనే గాని అన్ని ప్లాన్స్ క్లియర్ గా రాసుకుంటాడు. అందరి ఫోటోలు అతని దగ్గర ఉన్నాయి. అతని బాడీ అంతా పచ్చపడుచుకున్నాడు సార్. సార్ నేను ఇప్పుడు మీకు ఫోన్ ఎందుకు చేశానంటే నా ఫోటో ఒకటి అతని దగ్గర ఉంది. మీరు అతను ఏం చేసినా సరే నా ఫోటో నాకు తిరిగి వచ్చేలా చూడండి సార్. రెస్టారెంట్ లో తీసిన ఫోటో, చేతిలో బుక్స్ ఉంటాయి. ఏ కలర్ డ్రెస్ వేసుకున్నారు? వైట్ కలర్ స్లీవ్లెస్ టాప్. ఫోటో దొరకని నేనే తీసుకొస్తాను. అడ్రస్ చెప్పండి. వాడు ఎక్కడ ఉన్నాడు? లిఫ్ట్ లోపల ఉన్నాడు సార్. లిఫ్ట్ ఏ ఫ్లోర్ లో ఉంది? మెయిన్ ఆన్ చేస్తే తెలుస్తుంది.